దొరవారు ఇప్పటిదాకా పత్తాకులేడు. అసలు ఏడున్నాడో ఏం చేస్తున్నాడో కదా. ఊడవమంటావా మామ ఊడవద్దంటావా మామ ఊడవమంటావా మామ ఊడవద్దంటావా మామ. ఓ ఈయనేంది చీపురు పట్టిండు. ఊడవటంలో ఉన్న మజా అది ఊడిస్తేనే తెలియనులే. భలే ఛాన్సులే లక్కీ ఛాన్సులే. అయ్యా రాజేషు, కొంచెం ఇటు స్టూడియో కాడికి వస్తావా జరైనాక? ఎందుకు? ఓడిసిపోయేటందుకు. వార్త తెమ్మంటే ఏం చేస్తున్నావు నువ్వు? నేను వార్తలు తేను, ఎందుకంటే నేను నీ దగ్గర పని చేస్తున్నా కాబట్టి. పని చేసి బాసన్లు దోముతావా ఇండ్లల్లా? ఎస్, కరెక్ట్ గా గెస్ చేసినావు. బాసన్లు తోమేటందుకే బంద్ చేస్తున్నా. పిచ్చా నీకేమన్నా? ఎస్, పిచ్చే, నాకు పిచ్చే. నాకెందుకో బాసన్లను చూస్తే నా బామ్మర్దుల్లా, అంట్లను చూస్తే నా అత్తలా, మూకుడిని చూస్తే మామలాగా అనిపిస్తుంది. అదే మూకుడు అందుకొని సరుస్తే మాడు వలుగుతుంది. ఏమనుకుంటున్నావు? మరి ఏందేందో వరుగుతావేంది? వార్త ఏదంటే చెప్పినా కదబ్బా తేనని. నేనిప్పుడు వార్తలు తెచ్చే రాజేష్ని కాదు. రాజేష్ ఒక మంచి పని దొంగ పనిమంతుడు అని చెప్పుకున్నట్టున్నది. ఇగో నా మాట విని నువ్వు కూడా కొలువు బంద్ చేసి నాతోటి రా. ఇద్దరం కలిసి మంచిగా 4 ఇళ్ల బాసలు తోమితే మస్తు పైసలు కమాయించవచ్చు. బేజా ఖరాబ్ అయిందా? అప్పటి నుండి బాసన్లు అంటున్నావు. బేసన్ మోకపోడా? నువ్వే మాడిన మూకుడు మొఖం దానవు. మ్యాటర్ తెలియకుండా వరుతనే ఉన్నావు. ఏందో ఆ మ్యాటరు? రెడిట్ లో ఒక పోస్టు రచ్చ చేస్తున్నది. ఇప్పుడు ఒక అన్నోళ్ళ ఇంట్లో పని మనిషి అట ₹1,00,000 చిల్లర సంపాదిస్తుందట. అందుకని నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు మా పని మనిషి ఇంటోళ్ళే అని పోస్ట్ పెట్టుకొచ్చిండు. 1,00,000 పైననా? ఎట్లా? ఇంకెట్లా, ఇండ్లల్లా పని చేసే. ఏంది నువ్వు అనేది? ఆ పని మనిషికి జీతం 30,000 అట. ఆమె పెనిమిటికి ఒక 35,000 వస్తాయట. పెద్ద కొడుకు ఒక 30,000 వస్తాయట. చిన్న కొడుకు ఒక 25,000 వస్తాయట. బిడ్డ పార్ట్ టైం జాబ్ చేస్తున్నదట, ఆమెకింత వస్తాయట. మొత్తంగా ఫ్యామిలీ పనిచేసి ₹1,00,000 పైనే సంపాదిస్తున్నారు. మాకంటే వాళ్ళ సంపాదనే ఎక్కువ అని పెట్టేసరికి వైరల్ అయి కూర్చున్నది పోస్టు. అయితే అది చూసి ఇప్పుడు నువ్వు పని చేస్తావా? ఎస్, అవసరమైతే 10 ఇళ్లలో పని చేస్తా గానీ బూజు పట్టిన భగోన్ ముఖం దానవు. నీకోసం మాత్రం చెయ్య. నువ్వు చేస్తావు సరే, మీ ఇంటామే చేస్తుందా? ఇంటిల్లి అది చేస్తానే కదా 1,00,000 వచ్చేది. మరి మా ఇంటామే మా ఇంట్లో పనే చక్కగా చేయదు, ఇంకా బయట చేస్తుందా? మరి ఎట్లా సంపాదిస్తావు అన్నని పైసలు? అది కరెక్టే కదా. అయినా నేనేదో సరదా కన్నానబ్బా, నిజంగా ఇళ్ళలో పని చేస్తానా ఏంది? వార్తలు ముఖ్యం దిగులు మనకు. ఆహా, నీకు వార్తలు తెచ్చే పని లేదులే పో. అదేంది? ఊకే నువ్వు బంద్ చేస్తా అంటున్నావని కొత్త వాళ్ళని చూసుకుంటున్నావు. ఓ తల్లి, నీకు దండం పెడతావు, నువ్వు లేదో కథ పెట్టకు. నేను ఏం చేసినా స్కిట్ కోసమే చేస్తానని తెలుసు కదా. ప్లీజ్ 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 ప్లీజ్. ఏదో ఒకటి చదువుడు నీకు ఆపాదించుకున్నాడు బాగా అలవాటైంది నీకు. నడు.